మానుకోట మరదలు పిల్ల మాయదారి మరదలు పిల్ల ఓయ్ మానుకోట మరదలు పిల్ల మాయదారి మరదలు పిల్ల నన్ను వాడవేవో మరదలు పిల్ల నీ సరిజోడు నేనే ఇనుకో మల్లా గట్ల అట్టి కూర్చొని రాగాలు లేకపోతే ఏమైనా పని చేసుకుంటే రోగాలు వస్తాయా? అబ్బా సుమతి, రాగాలు రోగాలు ఏం రైవింగ్ అనేది. నేను అది తిడతాను, నువ్వు రైమింగ్లు ఎంట్లాడతాను. రైమింగ్లు పిచ్చిదానా, అప్పట్లో పెద్ద ఫైటర్ ఉందని నన్ను లగ్గం చేసుకున్నావు, లేకుంటే అయితుంటివి మంచి సినిమా రైటర్. నువ్వు మనిషి కంటి తాతలాసి మొత్తం పెడతాను. వీడి లెక్కనే ఓ పని లేదు పాట లేదు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? అరే మరి పొద్దంతా ఫోన్ పట్టుకుని కొత్తగా నీ అవ్వ బీరుత్తు పెడితే సొరకాయ కత్తాలే ఒక అమ్మ చెప్తాను. అబ్బా ఏమున్నరా నాయన, ఆయననేమో రైమింగ్ల తోటి రోగాలు తెప్పిస్తాడు, నువ్వేమో సామెతలతోటి సావ కొడతావు. ఓ పని లేదు పాట లేదు. మీకు దండేవరా నాయన. కూడలానా పాయే, మనం ఇంత బువ్వ కూర అనుకొని తిందాం. వీళ్ళు మారరు గాని. అవునే బాబు, మనం ఏంది, మన కథ ఏంది, మనం పనులు చేయకపోవట్లు ఇచ్చదు పోతాందే. అంతే అంటావారా? నాకైతే పని చేత కాదు, ఇక నీకైతే తానం చేసుడే చేత కాదు. అంత బద్ధకం. మన ఇద్దరం పని చేస్తే ఆ పని 16 రెక్కలైతారా కొడక. నమస్కారం. ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారంలో ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ఈ వారంలో ముఖ్యంగా మేషరాశి శుక్రుని యొక్క సంచారం. పైసలకు పైసలు వస్తాయి, కూసుండి చేసే పని. మన కాళ్ళు కూడా ముక్తర్రా. అబ్బా కూర్చుని పని చేసుడు బాబయ్య పైసలు అబ్బా నలుగురు ఉడతా మాట్లాడాలి నీకు, నలుగురు ఉడతా మాట్లాడాలి నీకు. పైసలు ఇచ్చిన కాలు మొక్కలేదు అమ్మా, పైసలు ఇచ్చిన కాలు మొక్కలేవు. కాలు మొక్క నీ బిచ్చప్ మొక్కకి పైసలు వేసిన ఎక్కువ అంటే కాలు మొక్కలు నిన్ను. అవునే బాబు, పైసలు వచ్చడం ఓకే, కూసుండి పని చేసుడు ఓకే, ఆ పనిలా కాలు ఎట్లా మొక్కుతారే? నువ్వు ఏం పని అనుకున్నావురా? కుడి మెట్ల మీద కూర్చొని అడుకునేదా బాబు. నీ అవ్వ ఎందుకు కొట్టే బాబు, అసలు ఏం పని అది? మరి లేకపోతే ఏందిరా? బాబా వేషం తీసుకొని జాతకాలు చెప్తారా? దొంగ బాబా నానే. అప్పుడు గాని చెప్పులు చీపుర్లు అందుకొని ఊరల్లంతా ఉరికించుకుంటా కొట్టారు. శుభం పలకరా పెళ్లి కొడక అంటే పెళ్లి కూతురు ముందార వచ్చింది అంటాడట. శుభం పలకరా పెళ్లి కొడక అంటే పెళ్లి కూతురు ముందార వచ్చింది అంటాడట. ఏమిట్రా వీళ్ళ అపశకం మాటలోను చాదస్తం కాకపోతే? బాపు ఆల్రెడీ పాత్రలోకి పరిచయ ప్రవేశం చేశారా బాపు? చెప్పలేడు బాపు. ఏలేదు బాపు, అప్రాచ్యపోయేదవా గురువు గారిని పట్టుకొని బాపు అంటావేంట్రా? ఏంట్రా నిక్కుసువా? తప్పేమి గురువు గారు, మీరు ఈయనే కూర్చొని ముచ్చట పెట్టుకుంటుంటారా అచ్చి తింటారా? పతి గారు చూసినవారా, ధనం మూలం ఇదం జగత్ అన్నట్లు మనం బాబా వేషం వేసుకొని పైసలు సంపాదిస్తామని తెలిసేసరికి మీ మమ్మీకి మన మీద ఎంత రెస్పెక్ట్ పెరిగిందో చిందూరా అంటాంది. హాయ్ సుమో, హాయ్ సుమో, ఒక స్ట్రాంగ్ కాఫీ. నాన్నగారు అదే అదే తప్పైంది గురువు గారు, మీరు కాఫీ అని అనకముందే మమ్మీ గారు తన తలను కొట్టుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోయారు. పోయిరా పోయిరా, వాళ్ళ సంగతి విడిచిపెట్టరా, మనం బిజినెస్ ఎట్లా స్టార్ట్ చేద్దాం. ఇక గమని కాదా బాబు, నువ్వేదో బాబు వేసావు కదా, అది వేసుకోపో మంచిగా తయారుగా. నేను ఏదైనా ఒకటి మంచి ఆలోచన చేసి నీకు చెప్తా. ఎందుకు జన్మించితి కలియుగమునా, ఓ పిల్లగా
మా బర్రె కనబడ్డదా? ఇటు మోకానేమన్నా వచ్చిందా? ఫ్లాష్ బ్యాక్. హరోం హరా తెలిచెరబరా కాలు పెడితే మీ దరిద్రం తోల తీరిపోద్ది. ఎట్లుందిరా? సూపర్ ఉన్నది బాబు. సరే సరే గాని నువ్వు ఉపాయం చెప్తున్నావు కదా మనకు. అప్పటి సంది కూడా ఆలోచించింది. ఆ, మన వాడకట్టు భద్రం ఉన్నది కదా, భద్రమ్మ. ఆ బర్రెలు ఉన్నాయి కదా, ఆ బర్రె పాలు పిడతావా? ఆ బర్రె పాలు పిడతావా? పాలు వింటుడు ఎక్కడిది చెప్పేది నువ్వు. దళ్ళకెళ్ళి ఓ బర్రె ఎత్తుకుపోయి ఆడ మన మంచిల పై ఉన్నాయా ఆడ కట్టేస్తా. మళ్ళీ ఏం తెలియనట్టు వాళ్ళ ఇంటి ముందర కూర్చుంటా, ఆయన పట్టుకుని వస్తా. మంచిల పైకి ఉంటా అని చెప్పు కథం పైసలు ఇస్తుంది. ఓకేరా, అటే చేద్దాం. ఓహో, నేను అప్పుడే అనుకున్నా అసలు నాకెందుకు ఈడ కూర్చో బుద్ధి అవుతుందా అని. నాకు ఇప్పుడు అర్థమైంది ఎందుకో. అంతా శివయ్య లీలా. అబ్బా తమ్ముడు, వీడెవడో పిచ్చోడు ఉన్నట్టున్నది. ఓ అక్క, నేను పిచ్చోను కాదు. మరి నేనోటి అడిగితే నువ్వోటి చెప్తాను. అదా అయితే నేను ఇట్లా పడి ఇంటికి పోతాన్నా. వీడికి వచ్చేసరికి ఇక్కడ ఎందుకో కూర్చుంటే బుద్ధి అయింది. ఎందుకు అనేది అప్పుడు అర్థం కాలే, ఇప్పుడు అర్థమైంది. ఎందుకు? ఎందుకేమున్నది, నేను ఇక్కడ కూర్చుంటేనే కదా నువ్వు వచ్చి నన్ను అడిగింది. నువ్వు వచ్చి నన్ను అడగాలనే ఆ శివయ్య నన్ను ఇక్కడికి రప్పించిండు. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. అంటే నీకు తెలుసా ఎక్కడుందా? నాకెక్కడుందో చెప్పే విద్య నాకు రాదు గాని మా నాన్న ఖర్చు. అయినా నువ్వుగా ఈరన్న కొడుకు కదా. మీ అమ్మ ఎప్పుడు చూసినా మీ నాన్న తిడితేనే ఉంటది, ఏం పని చేయడాని. అయినా నాకు తెలియకుండా మీ నాన్నకేం మంత్రాలు వచ్చు? అబ్బా, మొదటికే మోసానికి కష్టట్టుంది కదా, ఎట్లా డిస్కవర్ చేయాలి. నువ్వన్నది నిజమే అక్క. మా అమ్మ బాధ భరించలేకనే రాజశేఖర్ గోడెల ఫ్యాక్టరీ తెలుసు కదా, అగో దానిలో పని చేద్దామని పట్నం పోయిండు. అక్కడ ఏమైందంటే రాజశేఖర్ గోడెల ఫ్యాక్టరీ పోయే బస్ ఎక్కకుండా హిమాలయాస్ పోయి విమానం ఎక్కిండు. అవో అక్కడ మొదలైంది మంత్ర విద్యలు, తంత్ర విద్యలు అన్ని నేర్చుకున్నాడు. మొత్తం వచ్చు. నీకెందుకు అక్క, నువ్వా నీ బర్రె ఎక్కడుందో ఎక్కడుందో దొరకబట్టి ఇస్తాడు. పా నడు, నువ్వేం రంగు పెట్టుకోకు. పా నడు. పాతమ్మిపా. నమో వెంకటేశ, నమో తిరుమలేశ. అవునేమో నానేడు ఉన్నాడే. మామయ్య గారు మఠంలో కూర్చున్నారు. భద్రమ్మ, బంగారం లాంటి నీ బర్రె పోయింది కదనే, అదే కదా నీ సమస్య? వావ్, వాటే మెరాకిల్. నిజమే. అవునా? నిజమా? రేగుల కింద కట్టేసిన సగం నల్లగున్నా సగం తెల్లగున్నా బర్రె. అది కాదు, దాని పక్కనున్న నల్లగున్న బర్రె పోయింది. వామ్మో, కొంచెం అయితే బర్రె పెండలో కాలేసేటుంది. నేను అదే చెప్పబోతానా, మొత్తం చెప్పనిచ్చావా? ఏమో అనట. నీ నల్ల బర్రె ఎక్కడుందో ఇప్పుడే చెప్తా, జరాగు. కనబడ్డది కనబడ్డది. కనబడ్డదా? కనబడ్డదా? మూర్ఖురాలా, జరుగు. నీ బర్రె లెక్క మేసుకుంటా పోయి మన ఊరు మంచినీళ్ళ బావి కాడ ఉన్నది, పోయి తెచ్చుకోపో. సంభావన తర్వాత ఇద్దు. అవునా? అయితే తూర్పు దిక్కున బావి కాడ ఉన్నదా, పడమట దిక్కు బావి కాడ ఉన్నదా? ఆయనతో చూసి చెప్పండి బాంచను. కథం సచ్చింది కొర్రె. నేను తూర్పు దిక్కు బాయ్ అని చెప్పలే, పడమర దిక్కు బాయ్ అని చెప్పలే. ఇప్పుడు ఎట్లా? నోట్లే మన్నుపోయా, ఈ బాడుకో ఏ బాయ్ అని చెప్పలే. ఏమేం స్వామి, నా బర్రె ఎటు దిక్కుందో తెలుస్తలేదా? కూసుమాండం కుక్కుతా, ఆగలే చెప్పుతా. ఓ బల్లి బలికే బాయిలోనా బాలిపై బాయి బలికే. బొంబాయికి రాను రాను, బొంబాయికి బొంబాయికి మామిడి కోనాల మీద
కోనాల మీద మామిడి మామిడి కోనాల మీద మమిడి కోనాల మీద మబ్బులేమో నిలిసినాయి మనసులు ఎవరి మీదనే అయిపోయింది ఇక మీ మావ పని. ఇక మంచిగా ఈ పలగొడతారు మీ మావని. అయ్యో ఆగత్తమ్మా, ఈయన పొద్దుగాల బర్రెను కొంట పోయి తూర్పు దిక్కు బావి కడగట్టేసి వచ్చిండు. ఇప్పుడు అది ఎట్లా చెప్పుతావే? ఇప్పుడు ఆడికి పోయి చెప్తే అనుమానం రాదా? ఇగో ఇప్పుడు ఎట్లనో తీరి చెప్పుదాం, మళ్ళీ ఇంకోసారి పనులు చేయకందాం. సరే. అరే కొడుకా, మీ నాన్న పొద్దుగల సూర్య నమస్కారం చేసినప్పుడు మెడలున్న బంగారు గొలుసు తీసి బాయి గోడ మీద పెట్టి మర్చిపోయినరా? నేనెప్పుడు బంగారు చేయని బాయి గోడలో పెట్టిందా? నేనెప్పుడు బంగారు చేయని బాయి గోడలో పెట్టిందా? ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా. ఇక చూసినవా, మీ మామగానికి శిల్కలు చెప్పినా అర్థమవుతలేదు. నేనెప్పుడు పెట్టినా అంటాడు. కరెక్టేనమ్మా. పొద్దుగాల తూర్పు దిక్కు తిరిగి సూర్య నమస్కారం చేసినప్పుడు చూసినప్పుడు కరెక్ట్ కరెక్ట్ కరెక్టే. అయినా జ్యోతిష్యం చెప్పేటప్పుడు ఈ డిస్కషన్స్ ఏంట్రా? నాన్ సెన్స్. గాలి వేదాన్ని తగిలించుకున్నట్టున్నది మన కథ. ఏదో పాపం అని చెప్తే మనల్నే నాన్ సెన్స్ అంటాడు. చూడు భద్రమ్మ, పడమర దిక్కు తిరిగి ఆ పరమేశ్వరుని దండం పెట్టుకుని తూర్పు దిక్కున ఉన్న నీ బలం తెచ్చుకొని పో. సరే స్వామి. ఎవరు చెప్పుకున్నారు కాబట్టి కొంచెం దొరుకుతాడా? నువ్వు చక్కగా చెప్పిన ఆవిడ తూర్పు దిక్కుందో పడమర దిక్కుందో ఏదో నా తెలుగుతో నేను మేనేజ్ చేసిరా. అంటే అంటే మీ అమ్మ చెప్పిన దాన్ని తెలివిగా అర్థం చేసుకొని చెప్పినా అంటన్నా అంతే. ఇగో స్వామి మీ సంభావన. నా బర్రె జాడగా చెప్పినందుకు నా బర్రె నాకు దొరికింది. నాకు అంతే సంతోషం స్వామి, తీసుకోండి. మేము సొమ్మును తాకము, అక్కడ పెట్టు భక్తురాలా. సరే స్వామి, 1000 రూపాయలు. బాపు దానిగా నాకు 500. నీకెందుకు ఇవ్వాలా? మొత్తం నేను చేస్తే ఈ కథ మంచిగా ఉన్నది. ఈ లైట్ ఎవరు తెచ్చింది? రెండుకు నేను పట్టుకొచ్చిన గౌడిస్తారు పైసలు చేస్తాను. తీసుకో. పొగ ఒకటి పెట్టింది, లైట్ ఒకటి పెట్టింది. స్వామి, వాళ్ళు ఎవరో తెలవకుండా వాళ్ళ ముఖాలు చూసి మీరు పేర్లు చెప్తారు. నేను కూడా ఎవరో తెలవకుండా నా పేరుతో పిలిచిర్రు. మీరు గ్రేట్ స్వామి. సరే చెప్పు బాలిక, నీకు వజ్రాలు కావాలన్నా వైడూర్యాలు కావాలన్నా? అయ్యో స్వామి, నాకు గవ్వెందుకు? సొంత ఇల్లు కళ ఏమైనా ఉందా? అదేం లేదు స్వామి, రెంటిల్లే మంచిగా నచ్చినప్పుడు కాల్ చేసుకోవచ్చు, నచ్చినట్టు పోవచ్చు. అదే సొంత ఇల్లు ఉందనుకో అల్లిన పడి కావాలి. ఇంట్లో ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా? అయ్యో స్వామి, మీరు చెప్పేటివన్నీ తప్పే, ఒక నా పేరు తప్ప. తప్పేముంది? జనరల్ గా ఇండ్లలో గవి సమస్యలు ఉంటాయి కదా. నా కడుపులా మండుతుంది. బహుశా అది అల్సర్ కావచ్చు. కాదు స్వామి, మా ఇంటి పక్క పొంటి పంకజ కొత్త స్కూటీ ఉన్నది. నా ముందు కోతిన కటు ఇటు తిరుగుతాంది, అందుకే నా కడుపు మండుతాంది. ఓ ఇండియన్ సైకాలజా. పక్కింటోళ్ళు ఎదుగుతుంటే ఓరలేమన్నమాట. మరి నన్ను ఏం చేయమంటావు? ఏముంది స్వామి, అది బండి తీసుకొని పోగా యాక్సిడెంట్ అయి ఓ కాలు ఓ చేతు ఇంకా దాని ముఖమంతా రాసుకుపోవాలి. ఏందే నువ్వు ఇంత రాక్షసంగా ఆలోచిస్తున్నావు? ముందుకొచ్చి బయటికి నాడు. ఏంది స్వామి ఇట్లా మాట్లాడతారు? అవును గాని మీకు మంత్రాలు రావా ఏంది? ఏందే నీకు చేసి చూపెట్టాలా? నువ్వు ఇట్లనే చేసావు అనుకో, ఈ వెనక రైడ్ తీసుకొని నీ ముఖం బాధ పడతా. ఇక్కడ నాడు. మనం నాశనం అయిపోయినా పర్వాలేదు, పక్కడు బాగుపడకూడదు. అదేరా మన ఇండియన్ సైకాలజీ. నా నెక్లెస్ పోయింది. ఇప్పటికి 4 సార్లు పోతే 4 సార్లు దొరకబట్టుకున్నా. అది ఏ పక్కలో పెట్టినా కూడా నేను దొరకబట్టినా. అమ్మో, మా అమ్మ నాన్నల జ్ఞాపకంగా ఇది ఒక్కటి నా దగ్గర మిగిలింది. ఇల్లంతా వెతికినా కూడా ఇది దొరుకుతలేదంటే మా ఇంట్లో ఎవరో దొంగలు పడ్డట్టే నాకు అర్థమైతుంది. ఏమండి, ఏమండి, ఏమైందా? నా నెక్లెస్ పోయిందండి. ఇల్లంతా వెతికినా ఎక్కడ కనిపిస్తలేదు. ఏమైంది? ఊకే పోతుంది. ఇంకోటి ఏపిత్తది. ఏంది ఇంకోటి ఏపిస్తావా? ఎట్లా
కనబడతాను నీకు నేను? మా అమ్మ నాన్నలు ప్రేమతో చేపించారు, వాళ్ళ జ్ఞాపకంగా మిగిలింది అది ఒక్కటే. నాకు నీకంటే ఆ నెక్లెస్ అంటేనే ఎక్కువ ఇష్టం. ఏం చెప్తావో తెలియదు, నాకు ఆ నెక్లెస్ కావాలి, అర్థమైందా? కొత్త చెప్పిస్తా పడుతుంది. మళ్ళీ అదే మాట మాట్లాడతావు. ఇచ్చేది మనం పోతుంది. ఇప్పటికి 4 సార్లు కూడా దొరికింది కదా, ఇప్పుడు దొరకలేదా? అది దొరకకనే కదా నేను నీ దగ్గరకు వచ్చింది. మరి ఏం చేద్దామే? బంబం బోలే శంఖం మోగలే, డమ్ డమ్ బోలే చెలరేగిందిలే, బంబం బోలే శంఖం మోగేలే. ఏ ఊకో పిసోడా, నేనేమైనా పాట పాడుతున్నా అనుకుంటున్నావా? మన ఊర్లో బంబం బోలే శంఖం మోగేలే అనే బాబు ఉన్నాడట. ఎక్కడ ఏ వస్తువు అయినా అది ఎక్కడుందో చెప్తుండట. ఈ కారణ గట్లో ఉన్నారే. ఏ పిచ్చే, మన ఊర్లో ఉన్నాడట, ఆయన పిలిపి. అరే శివ శివ, బంబం బోలే శంఖం మోగేలే. ఈ బంబం బోలే శంఖం బోలే బాబున్నాడుగా, పోయి తీసుకురాపో. సరే అవురా, వచ్చినోళ్ళు వచ్చినట్టు వాళ్ళ రోగాలు బాధలు చెప్తా అంటే నాకు పిచ్చి లేచినట్టుందిరా ఈ అమ్మ. అందుకే నేను చెప్పినట్టు మంచిగా పొలం పనులు చేసుకో. నువ్వు దొంగ బాబా అని దొరికినావు అనుకో, నీ ఈ సాగు చేస్తారు. ఈ అవ్వ నీదో కూడా ఎప్పుడు. అయ్యగారు అయ్యగారు, మిమ్మల్ని మా దొరమ్మంటాడు. మా దొరసని బంగారం పోయిందంట, యాడుందో జర చూసి చెప్పాలండి. అవునా, ఎక్కడ పోయింది ఎక్కడ పోయింది? అద్దెలిస్తే మీ దగ్గరికి ఎందుకు వస్తా? కరెక్టే లేక ఇవాళ బాగా అలసిపోయినా, రేపు వస్తలే. మా దొరసంగా తెలిసిందే కదా, ఇదివరకే మస్తు కోపం మీద ఉన్నాడు. సరే సరే అత్తపో. ఇగో ఇప్పటికైనా మారు. నువ్వు కనుక ఇప్పుడు అక్కడికి పోయినావనుకో, నువ్వు దొంగ బాబా అని తెలుస్తుంది. నేను అదే ఆలోచిస్తానే, పోకపోతే ఆ దొర వచ్చి గుంతుకుపోయేటట్టుంటే. నువ్వు అన్నది కూడా నిజమే. ఆ దొర ఇక్కడికి వచ్చిన అత్తడు. నువ్వు సపరేట్ అక్కడికి పోయి ఏదో ఒకటి చెప్పి తప్పించుకొని రాపో. రేపటి నుంచి దొంగ పనులన్నీ పనిచేస్తూ. అంతే అంటావానే? అంతే. ఇగో నువ్వు గనక అడ్డంగా దొరికినావనుకో, ఆ దొర గురించి నీకు తెలుసు కదా, సంపి ముళ్ళగట్టి బాయిలేస్తాడు, సంపి ముళ్ళగట్టి బాయిలేస్తాడు, సంపి ముళ్ళగట్టి బాయిలేస్తాడు, సంపి ముళ్ళగట్టి బాయిలేస్తాడు. ఇదేం కర్మరా దేవుడా శివయ్య, ఈ ఒక్కసారికి ఈ గండం నుంచి నన్ను బయటపడి ఇంకోసారి ఈ దిక్కుమాల పనుల జోలికి పోను. శివ 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 శివ. అవురా శివ, నువ్వేనారా బంగారం తీసింది? నేను కాదయ్యా. ఏ గాంధీ పట్టుకొని ఏం కొడుతున్నావు? వాడు 15 రోజులే ఊరిపోయి ఇవ్వాలనే పనులకు వచ్చాడు. బంగారం పోయింది మొన్న 4 రోజులు అవుతుంది. దాన్నేమో కొడుతున్నాడు, మనకేమో తెలుసు అన్నట్టు. అయితే నువ్వు కాదరా శివ? అంటే నువ్వు దొంగ బాబా అన్నా? నేను చెప్పలేనా ఈ రోజుల గసుంటోళ్ళు ఎవరు ఉన్నారు? నేను దొంగ బాబానా? నేను దొంగ బాబానా? నేను అన్నానా శివ దొంగ అని? శివ దొంగతనం చేశాడని నేను అన్నానా? నేనేదో శివయ్యను భక్తితో తలుచుకుంటూ శివ శివ అనుకున్నాను. ఎందుకయ్యా బట్టగాజి మీద ఎత్తారు, బట్టగాజి మీద ఎత్తారు? అబ్బో కమలాసన్. అయ్యా అవునా, తప్పైంది స్వామీజీ. మీరిద్దరు బయటకెళ్ళి. పాపాకారి దేవుడు గా పాపాకారి దేవుడు. ఇగో నువ్వు గనక అడ్డంగా దొరికినావనుకో, ఆ దొర గురించి నీకు తెలుసు కదా, సంపి ముళ్ళగట్టి బాయిలేస్తాడు. ముళ్ళగట్టి బాయిల్ని, ముళ్ళగట్టి బాయిల్ని, ముళ్ళగట్టి బాయిల్ని, ముళ్ళగట్టి బాయిల్ని. అమ్మో, వీడు మామూలుడు కాదు. నేను ముళ్ళగట్టి బాయిలేసిన సంగతి తెలిసినట్టుంది.
ఈ ముళ్ళకు తాడుగట్టి బాయిలే నా పిల్లానికి సచ్చిన దొరకదు. అంటే ఎస్ ముల్లెగట్టి బాయిల్ని ముల్లెగట్టి బాయిల్ని ముల్లెగట్టి బాయిల్ని. ఇట్లా కాదు గాని నేను నా పేరు చెప్పక ముందే నేనే కాళ్ళ మీద వాడు ఆపుతా, లేదంటే నా పిల్ల ముందు నా ఇజ్జత్ పోతుంది. ముల్లెగట్టి బాయిల్ని. వామ్మో దొర నన్ను దొరకబెట్టి చంపక ముందే నేనే కాళ్ళ మీద పడతా, బతికి బయటపడొచ్చు. స్వామి మీరు భలే దొరకబట్టారు. బంగారాన్ని ముళ్ళగట్టి బాయిలో నేనే చేసిన, నేనే దొంగతనం చేసిన అని నా భార్యకి చెప్పుకోరు. అంబర బిడ్డ అంటే దొంగ వీడేనన్నమాట. సరే నువ్వే దొంగవని నాకు ముందే తెలుసు, కానీ నీ భార్య ఉందని చెప్పలేదు. మంచి పని చేశారు. అవును గాని ముల్లెగట్టి బాయిలేం దాచినావు మరి? అది కట్ట కింది కవుతుంది కదా, దానికి నాకు కప్లింగ్ మీద దడదాడు. ఒక రోజు రాత్రి ఏందే దగ్గరకైతే దూరం పోతున్నావు, ముట్టుకొని ఇస్తలేవు. మొన్న నీ పెళ్ళం మీ ఇద్దరు పోయి ఫంక్షన్ లో ఫోటో తీసి స్టేటస్ పెట్టినవుగా. అవును చూసినావా? అవును చూసిన. నీ పెళ్ళం మెడలున్న నెక్లెస్ నాకు బాగా నచ్చింది. చేపిస్తే అసొంటి తోటి నాకు అసొంటిది కాదు, అదే కావాలి. అది వాళ్ళ అయ్య వాళ్ళు పెట్టిన నగలే, అది నేను తీసుకొస్తే నన్ను చంపి బొంద పెడతది. ఆ నగ ఇట్లా తెలియదు అనుకో, మన ఇద్దరి పర్సనల్ ఫోటోలు బయట పెడతా. సరే ఇత్తనే. ఇత్తననే అంటావు, నువ్వు వేరే చేసుకా చిత్తావు. కానీ నేనేం చేస్తా తెలుసా, నీ పెళ్ళం మెడలు ఎప్పుడైనా కనబడింది అనుకో, మన ఇద్దరు పర్సనల్ ఫోటోలు నీ పెళ్ళం దగ్గర లిక్ చేస్తా. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. సరే అదే తీసుకొచ్చి ఇత్త గాని మన పర్సనల్ ఫోటో లీక్ చేయదు. బంగారాన్ని ఏడ దాచిపెట్టిన ఇంట్లో నా భార్య దొరకబడుతుంది, అందుకే ముళ్ళగట్టి బాయిలేసిన. మరి ఎందుకు దాసుడురా? ఇంట్లో ఏడ దాచిపెట్టే దొరకబడుతుంది, దొరకకుంటే 4 రోజులు ఏడ్చుకుంటది. పొక్క తీసి పొక్కలో పెట్టినే చూస్తుంది, అందుకే బంగారం తీసుకొని బాయిలేసిన. సరే నేను దొరకబెట్టినా, ఇప్పుడు ఏం చేయమంటావు? అది దానికి ఇవ్వకుంటే నన్ను బ్లాక్ మెయిల్ చేస్తుంది, నా ఫోటోలు దాని దగ్గర ఉన్నాయి. అందుకే బంగారం నా భార్య దగ్గర ఉండు కంటే దానికి ఇస్తేనే నేను సేఫ్. పెద్ద ప్లానింగ్ మీరే ఏరు స్వామి. నేనున్నాగా, నువ్వు నిశ్చింతగా ఉండు. బాలిక, నీ మొగని కంటే నీకు ఇష్టమైంది ఆ బంగారు నక్లెసే కదా, అవును కదా? అవును స్వామి. అందుకే అది పోయింది. అంటే అర్థం కాలే. చెప్తా విను. నీకు 10 రోజుల కింద పానగండం ఉండే, నువ్వు చనిపోయింది మెతకబేటోళ్ళు. ఇయాటికి 10 కూడా అయ్యేటి. ఆ యముడు నిన్ను తీసుకుపోదామని యమపాశం వేస్తే నువ్వు చేసే పూజల ఫలితాల వల్ల ఆ ఆంజనేయుడు తన తోకతో ఆ పాశాన్ని ఆపి నీ ప్రాణాన్ని కాపాడాడు బాలిక. అవునా? నేను చెప్పేది నగ్న సత్యమే తల్లి. అయితే నీ ప్రాణానికి గాను నీకు ఇష్టమైనది ఏమిటా అని ఆ యముడు హనుమంతుడు డిస్కషన్ పెట్టుకోగా ఆ బంగారు నెక్లెస్ అని తేలింది. అగో అందుకోసమని ఆ బంగారు నెక్లెస్ తో యముడు కాంప్రమైజ్ అయ్యిండు. ఇక నీ ప్రాణాలు తీసుకుపోకుండా నీ ప్రాణానికి ప్రాణం లాంటి ఆ నెక్లెస్ తీసుకుపోయిండు. ఇక నుండి బంగారం గురించి మర్చిపో, సరేనా? సరే స్వామి. నువ్వు ఆ బంగారాన్ని ఎలా చూసుకున్నావో ఇప్పటి నుంచి వెళ్ళి నీ మొగనట్ట చూసుకో. సరే ఇక నేను పోయొత్తా. స్వామి నన్ను కాపాడారు, అందుకే 5 లక్షలు తీసుకోరు. వాడు ఎటువేండి? ఏమో నాకెవరికి అత్తమ్మా, ఏమైనా పని చేసేవాడు అయితేనేమో ఈ పని మీద వేయండి అని చెప్తున్నావు. ఊరి మీద వాటి తిరగటోనికి ఏడి వేయండి అని ఏం చెప్పాలి? అంతే పాటు. మీ మామ బతికే ఉన్నాడే, మీ మామ బతికే ఉన్నాడే. అంత మాట గింతసేపు అయినా ఇంటికి రాకపోతే ఆ దూర చంపి ముళ్ళగట్టి బాయి వేసిండు కావచ్చు అనుకున్నా. అంత ఊహించుకోకే, ఏదో నా ఆచారం బాగుండబట్టి బయటపడ్డా. నా దొంగదంగా దొరకకపోతే దొర నన్ను వదిలిపెట్టపో, నా పానాలు తీసు. ఇక ఇప్పటి నుంచి ఈ పనులు చేయనే, నేను ఆ జోలికే పోను, పని చేస్తా. అన్నదాత అన్నదాత మన అన్నదాత, చెమటోర్చే రైతులకు సాయాన్ని అందించే. గతగా పనులు చేసుకుంటానే. ఇక నేనైతే దాని జోలి ఇట్లాంటి పనుల జోలికి పోను. ఇగోవే 5 లక్షలు తీసుకో. ఇవన్నీ పైసలు ఎక్కడి? ఆ దొరిచిండు. గిన్ని పైసలా? ఇగో నువ్వు ఒక పని చెయ్యి, ఈ కా నుండి ఇదే పని కంటిన్యూ చేయి. నువ్వు పిచ్చిదానా, నీకు పైసలు చూస్తే టెంప్టింగ్ అనిపిస్తుంది,
కానీ ఇవాళ ఏదో బయటపడ్డా. ఇదే పని నేను కనుక రోజు చేసిన అనుకో, ఏదో రోజు దొరకకపోను ముక్కలు ముక్కలుగా నరకపడతానే. వామ్మో, ఈ పని చేయనే, నీకో దండం, నాకు అసలు వద్దే, ఏదైనా పనన్నా చేసుకొని బత్తా. ఏంది చేత్తవా చేయవా? చెయ్యా. చేత్తవా చేయవా? చెయ్యనే. మూడోసారి అడుగుతానా, చేత్తవా చేయవా? నేను 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 చెయ్యా, హిమాలయాలకు పోతా. పోత ఉన్నారో రంగా పోయి వస్తారా?